నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టే. నాకు తెలిసి నువ్వు ఓడిపోవని. ఓకే బాయ్. నాకు మెడిసిన్లో సీట్ వచ్చిందే. బాబు గారు మీరు మా ఆవిడ ప్రాణాలు కాపాడారు బాబు గారు. పర్లేదు, జాగ్రత్త. మీరు దేవుడు బాబు గారు, మీరు దేవుడు. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? డాక్టర్ సుష్మా. yes డాక్టర్, కమ్ హియర్. నేను చేసిన ఆపరేషన్ గురించి ఫైల్ స్టడీ చేయమన్నా కదా, చేశారా? ఇలాంటి ఇంపార్టెంట్ ఆపరేషన్ గురించి నా క్యాబిన్లో కొంచెం స్టడీ చేయొచ్చు కదా. నాకు ఆపరేషన్ కూడా ఉంటుంది. బాబాయ్ రేపటి నుంచి నేను సిటీకి వెళ్తున్నారా? చదివింది చాలు బాబాయ్. రేపటి నుంచి అమ్మ ఉండదు, ఆపేటోళ్ళు లేరు. రేపటి నుంచి ఎంజాయ్, నాదే లైఫ్ బాబాయ్. అరే అరే సూది మందు బాగా పడు నేర్చుకో. ఆ రోజు ఊరు నుంచి దూరంగా వెళుతున్నాను అనుకున్నా, కానీ నీ నుంచి దూరంగా వెళుతున్నానని అప్పుడు నాకు తెలియదు. ఈ బుక్స్ చదవాలి, జీసస్ ప్రే చేయాలి, అంతే మన డాక్టర్ అయిపోవచ్చు. నువ్వు చెప్పిన బుక్స్ అన్ని చదివితే డాక్టర్ కాదు, పేషెంట్ అవుతావు. మెంటల్ పేషెంట్. వింత చూసావా? నువ్వేమో కలకని కాలేజ్కి వచ్చావు, నేనేమో సీట్ కొని కాలేజ్కి వచ్చాను. నిన్ను పేదోడుగా పుట్టడం దేవుడు తప్పు, నన్ను కాలేజ్లో జాయిన్ చేయడం మా నాన్న తప్పు. ఇప్పుడు కొత్తగా తప్పు చేస్తే తప్పేం కాదు. Hi, nice to meet you. పోయినాక మనం స్వర్గానికి వెళ్తాం లేదో వాడికి తెలుసురా. బ్రతుకున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయాలి. పర్సులో నోట్లు, యూత్లో అలవాట్లు, లేకపోతే బాగుండదురా. ఎప్పటి వరకు చేసింది ప్రే చేయడం, చదవడమే. ఎక్కడికి వచ్చి కూడా అదే చేయాలా? ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి. నువ్వు నాకు అలవాట్లేదు, నాకు వద్దు ప్లీజ్. నువ్వు అని నిండం నాకు కూడా అలవాట్లేదు. నువ్వు నీ అలవాట్లైనా మార్చుకోవాలి, లేకపోతే మన ఫ్రెండ్షిప్ అయినా మార్చుకోవాలి. అందరూ మీ అబ్బాయి డాక్టర్ అయ్యాడంటుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనని స్థితికి చేర్చిన ప్రభువుని ఎప్పటికీ మర్చిపోకు. నీకు అర్థం కావట్లేదే. ఇక నుంచి సండే సండే నా గురించి ప్రార్థన చేయడం, ఏడుస్తావు దేవుని వేడుకోవడం నీకు అవసరం లేదే. నీ కొడుకు డాక్టరే. అరే ఏంట్రా, మీ అమ్మని కష్టపడి పంపించి చదువుకోవడానికి కదరా, నువ్వేంట్రా ఇక్కడ చేసే పనులు? చదివిపించేది మా అమ్మ కదరా, నీకెందురా నొప్పి? అయినా పొద్దున్నే మొత్తం తినడానికి మజ్జిగ ఇవ్వు, మైండ్ చిలికి మజ్జిగ చేయకు పోరా. ఏంట్రా జీసస్ జీసస్? మీ జీసస్ ఏమన్నా సముద్రం పెట్టి నడిపిస్తాడా? ఓరా. నడిపికపోయినా నువ్వు మునిగిపోతుంటే చెయ్యని తెచ్చి పట్టుకుంటాడు రా. ఒక్కసారి రారా, ఒక్కసారి వచ్చి జీసస్కి సారీ చెప్పురా. జీసస్ దగ్గరకు వచ్చి ప్రే చేస్తే ఈ వీక్ అంతా హ్యాపీగా ఉంటావురా. నీకు పట్టిన పీడలన్నీ పోతాయిరా. నా మాటినరా. ఏంట్రా ఒక్కసారి 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 చచ్చిపోతే చచ్చిపోతామా? పోరా. రిసార్ట్కి వెళ్ళాలి, 2 hours
అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. ప్లీజ్ లే. అయినా ఇప్పుడు కూడా ఇలాంటి వాడు టైం ఉంటుందారా నీకు? దేవుడి కోసమే టైం దొరకకపోతే ఇంకా దేనికోసం టైం దొరుకుతుందండి? నేను వెళ్ళే చెడుదారిలో ఎవరో ఒకరి ద్వారా ఎప్పుడూ నువ్వు కరెక్ట్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నావు. కానీ నేనే వేగంతో వెళుతూ ఆ సంకేతాలను పట్టించుకోలేదు. కానీ నాకు అప్పుడు తెలీదు, నేను వెళ్ళే దారిలో యూటర్న్ లేదు, కేవలం డెడ్ ఎండ్ మాత్రమే. నా దగ్గరికి రా. నీకు కావాల్సిన సుఖాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నీకోసం దాచిపెట్టించాను. సుఖాలన్నీ అనుభవించు. వస్తానన్నా కదా, వస్తా. నిద్రపో. నిద్రలోని సుఖాలన్నీ అనుభవించు. మత్తులో తేలిపో. నువ్వు అలసిపోయావు. పడుకో, పడుకో. పడుకో, పడుకో, పడుకో. నువ్వు లేవలేవు. అలసిపోయావు. పడుకో. నిద్రలో సుఖాలన్నీ అనుభవించు.
నైస్ టు మీట్ యూ. మెల్లగా వదలాలిరా, స్వర్గానికి మెల్లగా వెళ్ళాలి, అంచెలంచెలుగా వెళ్ళాలి, హాయిగా. నువ్వు నా దగ్గరికి రావాలి, ఇంకా నరకంలో ప్రతి నిమిషం నువ్వు హింస అనుభవిస్తావు. వెర్రివాడా, నా మాటలు నమ్మావా నువ్వు? ఇప్పుడు కనుక నువ్వు నాతో రాకపోతే జీవితంలో నా ఫేస్ చూడు. వెళ్ళు, ఈరోజు అమ్మాయిని కలవకపోతే లైఫ్లో నీ మొహం చూడదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పర్వం, వెళ్ళు, వెళ్ళు. ప్రెస్ దగ్గరికి వెళ్ళు. As I walk the road, there before me